వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పుట్టినరోజు అంటే సహజంగా కేక్ కట్ చేసి 10 మందికి పంచి, ఫ్రూట్స్ పంచడమో, 10 మందిని పిలిచి భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సైకో అభిమానులు వేటపోతుల్ని నరికి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద చిమ్ముతూ వాళ్ళు చేసిన వికృత చేష్టలని సమాజం ఏ రకంగా చూస్తూ ఉంది, భవిష్యత్తు సమాజానికి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏం సందేశం ఇవ్వదలుచుకుంది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పుట్టినరోజుకి 4 మంచి కార్యక్రమాలు చేస్తారు. పేదలకి బట్టలు పంచడం, అన్నదానం చేయటం, కేక్ కట్ చేసి 10 మందికి పంచుకోవటం, లేదా హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పంచడం, ఇది సంప్రదాయబద్ధంగా వస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు వేటపోతుల్ని అడ్డంగా నరికి సెల్ఫీలు తీసుకుని వీడియోలు తీసి వికృత చేష్టలు చేస్తున్న సైకో అభిమానుల్ని, వాళ్ళ ప్రవర్తనని, జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్పేస్ లేదండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాట్లాడడానికి, విమర్శించడానికి ఆయనకి అవకాశం దొరకట్లా. ఎందుకంటే ఏదన్నా ఒక ఇష్యూ మాట్లాడడానికి ఆయన అసలు సమస్యలు లేకుండా ప్రభుత్వం తప్పులే చేయట్లేదా అంటే ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంది. ఏ ప్రభుత్వంలో అన్నా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తప్పులు వేరు, పొరపాట్లు వేరు. ఇక్కడ వీళ్ళనైనా విమర్శించాలనుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి విమర్శించే అవకాశం ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, భూములు నెంబర్లు అవి మారిపోయి అటు ఇటు ఇబ్బందులు పడుతున్నారు. అంటే అక్కడ విమర్శిస్తే తన తప్పిదాలు ఎక్కడ బయటకు వస్తాయని దాని గురించి మాట్లాడితే అసలు వాళ్ళు పెట్టిన పెంటే కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళకి రివర్స్ అవుతాం. సపోజు ఈ భూములు పందేరాల గురించి మాట్లాడారు అనుకోండి, వాళ్ళ ఆన్ దగ్గర నుంచి భూములు పంచిపెట్టిన కాడి నుంచి వస్తాయి బయట. ఇలాగనమాట. ఈ మధ్య గురించి మాట్లాడాడు అనుకోండి, బెల్ట్ షాపులు అనేటువంటి అన్అవైడబుల్ కింద ఉన్నాయి. దాని గురించి బెల్ట్ షాపులు అది ఇది అని మాట్లాడారు అనుకోండి, అసలు నువ్వు మొత్తానికి విషం అమ్మేవు కదా అని చెప్పేసి మొదలెడతారు. అంటే వాళ్ళకే కొన్ని హర్డిల్స్ ఉంటాయి మాట్లాడడానికి. ఈ సంక్షేమాల గురించి మాట్లాడడానికి వాళ్ళకన్నా బాగా ఎత్తున్నారు, డబ్బులు వేస్తున్నారు. ఇతను ప్రధానంగా అమరావతి, పోలవరాన్ని ఇబ్బంది పెట్టి అది పని చేస్తున్నారు. కాబట్టి అతనికి అక్కడ స్పేస్ దొరకట్లా, సరైన పాయింట్ దొరకట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2-3 నెలల నుంచే మొదలెట్టేసాం మనం. ఎందుకంటే అతను అన్ని తప్పులు చేసుకుంటూ వచ్చేసాడు. వీళ్ళు అలాంటి అవకాశం ఇవ్వాల. పోనీ మమ్మల్ని మీద కక్ష సాధిస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని పట్టు కొట్టేస్తున్నారు బాబు అంటాం లేకుండా వీళ్ళు అసలు ఎవరిని ఏమంటలేదు. అంతే కదా. ఎవరికన్నా ఇచ్చినా నోటీస్ ఇచ్చి పంపించడం, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం ఇలాంటివి చేస్తున్నారు తప్ప, మరీ డైరెక్ట్గా వెళ్ళి గోతులు దిగిపోతే అరెస్ట్ చేస్తున్నారు తప్ప, మామూలుగా అయితే ఇలా వేటాడి వెతికి పట్టుకుని మరీ అరెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఏమి లేవు. గోళ్ళ దూకడం ఇలాంటివి ఏం కనపట్ల. దాంతో అతనికి ఒకే ఒక మార్గం ఉంది. ఎలా చేయాలి? రాష్ట్రంలో అతనికి అలవాటైన విద్య ఏంటంటే భయపెట్టడం. ఆ భయపెట్టే మనం ఏమైనా చేయాలి. గతంలోనూ భయపెట్టారు, ఇప్పుడు కూడా అతను వచ్చినా రాపోయినా మేము వస్తే మీ సంగతి చూస్తాం అనేటువంటి మాట చెప్పాడు. మరి నువ్వు వస్తే మీ సంగతి చూస్తామన్న మాట చెప్పినప్పుడు సర్లే వచ్చినట్టు చూసుకుందాంలే అంటారు. అంటే అంతే కదా, నువ్వు వచ్చినట్టు చూసుకుందాంలే అంటారు. మరి అందాక శాంపిల్గా ఏం చేయాలి? దానికి శాంపిల్ చూపిస్తున్నారు అన్నమాట. అంటే అందాక పొట్టేళ్ళని, గొర్రెల్ని ఇలాంటివన్నీ ఉంటాయి, మేకలని నరకడం, ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అతనికి తర్పణం చేయటం, ఆ ఫ్లెక్సీలకి వేటకోడవళ్ళతోటి విన్యాసాలు చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. కొంతమందిని నరికేస్తున్నారు కూడా. మామూలుగా కత్తులతో నరుక్కోవడాలు సందర్భాలు చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయండి. గత పాలనలో తోట చంద్రలంటే నరికి పేక్కొచ్చి చంపారు. అలా కాకుండా పార్టీలను కాకుండా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ నరుక్కోవడాలు, పొడుచుకోవడం సందర్భాలు కనపడుతున్నాయి. అవన్నీ వీళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి. ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ వీళ్ళకి కనపడుతుంది. దాంతో ఏమనిపిస్తుంది అంటే ఎవరికన్నా బాబో వీళ్ళతోటి డేంజర్ రా బాబు అనిపిస్తుంది. ఒక రకంగా భయపెట్టి అదుపులో తెచ్చుకోవడం అనేటువంటిది ఒక రకం. అలా భయపెట్టడం వల్ల మొత్తానికి దూరం అయిపోతారు జనం అనేటువంటిది ఒక రకం. ఈ రెండాట్లో ఏది జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో భయపెట్టి అతను అదుపులో తెచ్చుకోలేడు. ఎందుకంటే అధికారం చాలా సుదీర తీరంలో ఉంది. అధికారానికి పడే పోటీ పరీక్ష చాలా 3.5 ఏళ్ళు ఉంది ఇంకా. కాబట్టి ఇతనికి ఇవాళ రేపు అధికారం వస్తే ఈ 2 రోజులు భయపెడితే చాలు అనుకుంటాం, కుదరదు. 3.5 ఏళ్ళ పాటు భయపెట్టాలి అతను. అప్పుడు దాకా ఎందుకు ఊరుకుంటారు? తోలు తీసేస్తారు, వీళ్ళే మడతలేడేస్తారు. కాబట్టి అతను ఈ కార్యక్రమం, అతను పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం రేపు జనవరి 1 అది ఉంది. ఇంకా అతను బర్త్డే రోజున చేశారు, క్రిస్మస్ రోజున కూడా చేశారు. అసలు జాలి, దయ, కరుణ, ప్రేమకు ప్రతిరూపమైన క్రీస్తు పుట్టినరోజు నాడు కూడా ఈ కార్యక్రమాలు చేశారు కొంతమంది. ఇటువంటి ఆడవాళ్ళు, అల్లర్లు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక బీతావాహులు చేసి ప్రజలను భయపెట్టి వాళ్ళని విమర్శించడానికి కూడా భయపెట్టే విధంగా చేయడానికి చూస్తున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చూస్తూ ఊరుకోదేమో. ఇంకా ఆ టైం ఇచ్చిన టైం అయిపోయింది నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, ఏంటయ్యా ఇది దుర్మార్గం, వేటలేయటం. ఆయన చెప్పినప్పుడు మనకి మెత్తగా
చప్పగా ఉంటుంది. ఈయన ఎలా మాట్లాడుతున్నాయి అనుకుంటాం మనం. కానీ దాని యాక్షన్ చాలా కఠినంగా ఉంటుంది. మనమే చూస్తాం. అంటే చాలామంది వెక్కిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అది ఆ వెక్కిరించిన వాళ్ళు నాలుగు కరుచుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలోనే చూసాం కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో వాళ్ళు కొంత స్వేచ్ఛనిచ్చారనుకోండి డిపార్ట్మెంట్లకి, వాళ్ళు కొంత దుర్వినియోగం చేసుకోవడం వల్ల చెడ్డ పేరు వస్తుంది కూడా. అందుకని ఆయన అదుపులో పెడతాడు. ఇటు పార్టీ శ్రేణులనైనా డిపార్ట్మెంట్లనైనా ఆయన అదుపులో పెట్టకపోతే ఏమవుద్దంటే ఉక్కుపాదంతో అణిచేయండి అని డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాడనుకోండి, వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోతారు. వాళ్ళ నెల కూడా హెత్తారు. వాళ్ళ సొంతంగా ఉన్న దొబ్బి దగ్గరంతా కూడా తీర్చుకుంటారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా స్వేచ్ఛనిచ్చారనుకోండి, చూసి చూడండి వదిలేస్తారనుకో, వీళ్ళు కూడా అలాగే చేస్తారు. మరి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, ఎవరికళ్ళు అందరూ అదే రాజకీయ తానులో ఉన్న వాళ్ళే కదా బ్యాచ్ అంతా. అటు ఇటు మారిన వాళ్ళే ఉంటారు. లేదా వీళ్ళు కూడా ఏగరగా వెయిట్ చేస్తూ ఉంటారు, కసిగా ఉన్న వాళ్ళు ఉంటారు, శుభ్రంగా వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని చాలా సున్నితమైన మ్యాటర్ ఇది. ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలి, బ్లాక్ రిమార్క్ లేని ప్రభుత్వాలు నడిపించిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అంతకుముందు అతను ముఖ్యమంత్రి అయిన అనుభవం లేదు, ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ఏం చేసినా అదే కొత్తదనం. వేరే వాళ్ళతో పోల్చుకోవడం తప్ప అతనితో పోల్చుకోవడం కదా. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పరిపాలనతో పోలుస్తారు. చూసుకోండి, కావాలంటే మీరు వేరే వాళ్ళతో పోల్చరు. మీరు 95 నాడు చంద్రబాబు నాయుడు గారు కావాలని అడుగుతారు తప్ప ఇంకోళ్ళతో పోల్చరు ఆయన్ని. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఆయన లక్కీగా ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి సపోర్ట్ ఉంది ఆయనకి. మోడీ గారి సహకారం కూడా ఫైనాన్షియల్గా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకారం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఒకటి మాత్రం నిజమండి, వీళ్ళు వాళ్ళని అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళ పట్ల జాప్యం చేసినా వాళ్ళు మాత్రం ఆగలేకపోతున్నారు. వచ్చే గోతులో పడిపోతున్నారు వచ్చాళ్ళు. ఇప్పుడు పరకామణి కల్తీ నెయ్యి ఇష్యూ జరుగుతుండగా ఒక 50 కేజీల బంగారం స్కామ్ ఒకటి వచ్చింది మళ్ళీ బయట తిరుపతిలో గోవిందరాజ స్వామి. అంటే ఇలా తవ్వుకుంటా పోతుంటే అసలు తవ్వకుండానే బయటపడిపోతున్నాయి. సాధారణంగా తవ్వకాల్లో వస్తాయి బయటకు ఏదన్నా ఉన్నాయి, వీళ్ళ విషయంలో తవ్వకాలు లేకుండా తవ్వకుండానే బయటకు వస్తున్నాయి నేను. కాబట్టి వాళ్ళ విషయంలో పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉండదు వాళ్ళని పట్టి బంధించడానికి. అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేరాలు చేయటంలో వాళ్ళ విషయంలో చాలా పక్కా ఆధారాలతోటే వాళ్ళని బుక్ చేయాలండి. లేదనుకో మట్టగిడసలో జారిపోతారు వాళ్ళు. మామూలు వల వేసారు వాళ్ళకి, ఆ వల కొరికేసి పారిపోతారు వాళ్ళు. నైలాను వల వేయాలి వాళ్ళకి. ఏండి జగన్మోహన్ రెడ్డికి మామూలు వల వేసారు ఏంటి అక్రమాస్తుల కేసులో, ఆ వల కొరికేసి తిరిగేస్తున్నాడు బయట అతను. నైలాన్ వల వేసారనుకో మధు కోడల లోపల ఉండిపోతుంది. ఇప్పుడు ఆ గంజాయికి అలవాటు పడిన వాళ్ళకి మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళని దగ్గర చేర్చుకుని వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తా, ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయ్యి కూటమి ప్రభుత్వం లోపలేస్తే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని అతను ఏమన్నా మళ్ళీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడంటారా? మీకు సమాజం అంగీకరించదండి. మీ సమాజం ఎప్పుడు అంగీకరిస్తుందంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు పోరాడిన వాడి పట్లే జనం మద్దతుగా నిలుస్తారు. ఈ అరాచకవాదులు హత్యాకాండ చేసిన వాళ్ళకి వెనకాల వెళ్తే ఇప్పటికప్పుడు ఆ హత్యాకాండ చేసినోడు అప్పటికప్పుడు అతని మానసిక స్థితి హై హ్యాండెడ్గా ఉండొచ్చు. మరుక్షణం నుంచి అతని పట్ల ప్రజలు చూసే విధానం మారుతుంది. అతను కూడా ఎప్పుడైతే 4 గోడల మధ్య ఖైదవుతాడో వాడిలో కూడా ఏం కోల్పోయినటువంటిది వాడికి అర్థం అవుద్ది. పైకి మేకపోతుగా మీరు నటిస్తాడు. ఎన్నాళ్ళలో లోపలికి వెళ్ళి వస్తున్నాను చూసి భయపడతారు అనుకుంటాడు. కాదండి, ఇప్పుడే మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛగా మీ ఊపిరి పీల్చుకోగలిగిన రోజుని మీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు మన శరీరానికి. ఇప్పుడు మనం ఎంత ఆడంబరంగా పటాటోపంగా ఉన్న ఆయాసం వస్తుంది అనుకో, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం, నిష్ప్రయోజనం ఇదంతా కూడా. అది అంతే. అతను ఎప్పుడైతే ఒక కేసు కట్టి కోర్టు మెట్లు ఎక్కి కోర్టు న్యాయస్థానం ముందు నిలబడ్డావో నీ స్వేచ్ఛలో మొదటి దారం తెగిపోయినట్టే. నువ్వు రిమాండ్కి వెళ్ళామంటే రెండో పోగు తెగిపోయినట్టే. విచారణ చేసిన తర్వాత శిక్ష పడిందంటే మొత్తం కట్ అయిపోయింది నీ స్వేచ్ఛ. నువ్వు ఒక ఖైదీగా నీ ప్రాథమిక హక్కులన్నీ కోల్పోతావు. జీవించే హక్కు మాత్రమే ఉంటుంది నీకు. స్వేచ్ఛ కోల్పోతుంది. నీ ఓటు హక్కులు, వాక్ స్వాతంత్రం, ఇలాంటివన్నీ నీ హక్కులన్నీ ఉపశమనించబడతాయి. ఇది తెలియక చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తారో, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసిన తర్వాత శిక్ష పడిన తర్వాత వాడి స్టోరీ మనకు తెలియదు. వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ఉంటున్నాడో అనేటువంటిది ప్రపంచానికి తెలియదు. 4 గోడల మధ్యకి వెళ్ళిపోతాడు కాబట్టి మన అందరం ఆడు ఎగురుడు గరగాటే గుర్తుంటుంది మనకి. సపోజు ఆయన ఉన్నాడు కదా బోరుగడ్డ అనిల్, అతను ఎలా మాట్లాడేవాడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అతను అరెస్ట్ అయ్యాడు. అతనే స్వయంగా చెప్పాడు, 2 కాళ్ళు ఎడదీసి కొట్టి శుభ్రంగా కుమ్మేశారు నన్ను, ఒక రాక్షసులాటలో వచ్చి ఎరగొట్టేస్తా ఉండేవారు నన్ను. అతను ఎంత హింస పెట్టారో చెప్పాడు అతను.
అతను వాయిస్ స్వరంలో మార్పు గమనించారా మీరు? స్పష్టం కాదు వచ్చింది, మార్పు వచ్చింది. ఏ, అతను వాపోతా చెప్తున్నాడు, ఒక్కోసారి దుఃఖిస్తున్నాడు. ఏంటండి ఇది కూడా వద్దని వార్నింగ్ వచ్చిందనుకో, నువ్వు అలా కూడా మాట్లాడొద్దు అనేటువంటి వార్నింగ్ వచ్చిందని అది కూడా మాట్లాడుతూ మానేస్తాడు. అది కూడా బాగుంది. మానేస్తాడు, ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్తారేమో అని భయం అవుతుంది. అంటే ఒక రకమైన ఆందోళనలోకి వెళ్ళిపోతాడు. అంటే దెబ్బ మనిషిని ఎలాంటి ఉన్నా సరే లొంగ తీస్తుంది. ఎందుకంటే ఎంత ఓపికగా భరిద్దాం అనుకున్నా కానీ మనుషులు ఎక్కడో చోట బ్రేక్ అయిపోతారు. అందులో ఆ వ్యవస్థ దెబ్బలు తట్టుకోవడం కూడా కష్టమే. అంటే దెబ్బలు అంటే వాళ్ళు ఎవరిని ఎలా లొంగదీయాలో అలా లొంగదీస్తారు. అంటే నువ్వు దెబ్బలో ఒళ్ళు ఇచ్చేసి కొట్టుకుంటా అన్ని వాళ్ళు కూడా ఉంటారు. ఎంత కొట్టినా కానీ వాళ్ళకి కొట్టుకుంటే ఎంతసేపు కొట్టుకుంటా అనుకుంటారు. వాళ్ళకి వేరే విధంగా బ్రేక్ చేసే విధంగా ఉంటుంది అలసట ఎవరు. అంటే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేస్తారు అంతే. మనిషి కుదిరైపోతాడు. చూస్తే భయం వచ్చేలా ఉంటుంది. చూస్తాను కాదు అసలు అది గుర్తు తెచ్చుకుంటే శివరంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే మనిషిని బ్రేక్ చేస్తారు. మీకు ఎంతో శిక్షణ పొందిన గూఢచారులు, రా ఏజెంట్లు ఇలాంటి వాళ్ళు తట్టుకుంటారు కొంతవరకు. అంటే అవి కూడా స్టేజ్లు ఉంటాయి. ఆ స్టేజ్లు 4 కోసినా కానీ తట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ స్టేజ్లు దాటిపోయిన తర్వాత ఎక్కడో ఉంటుంది బ్రేకింగ్ పాయింట్. ఆ బ్రేకింగ్ పాయింట్ బ్రేక్ చేసేస్తే ఇంకా అవుట్. అలాగే వీళ్ళదంతా 2-3 పాయింట్ల దగ్గర బ్రేక్ అయిపోతారు. అంతేనండి. అంత వీళ్ళు కరుడు కట్టిన తీవ్రవాదులు ఏం కాదు. అదే గంజాయి మాత్రం ఇంకో మాత్రం అట్లా మార్చేస్తా ఉన్నారు. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు అనారోగ్యం పాలైపోతారు. డెఫినెట్గా వాళ్ళు హాని చేస్తారు సమాజానికి. అలాంటి వాళ్ళు తయారు చేస్తున్నాడు అతను. దాన్ని బ్రేక్ చేయాలి వీళ్ళు. ఆ కనెక్షన్ కట్ చేయాలి. ఆ కనెక్షన్ కట్ చేయాలంటే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ అవసరం. ఇప్పుడు ఆ పిల్లలు ఎలా తిరుగుతున్నారు అనేటువంటిది, ఎందుకంటే రేపొద్దున్న బాధపడేది ఎవరో బాధపడండి సమాజంలో. నువ్వు భలేగా డ్యాన్స్ చేస్తున్నావు, భలేగా దెబ్బలాడుతున్నావు, నువ్వు సూపర్ రౌడీ అన్నవాళ్ళు ఎవడో కూడా రారు. వాడు చివరి వరకు వాడు తోడుండేది వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులే. మంచి వచ్చినా చెడు వచ్చినా బాధపడినా వాళ్ళే బాధపడతారు. అది స్పష్టంగా కనిపించింది కదా. కృష్ణారెడ్డి అని జగన్మోహన్ రెడ్డి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చావు బతుకుల హాస్పిటల్ ఉంటే పట్టించుకున్న పాపాను పోలా. ఎవరికి అవసరం అండి రాజకీయాల్లో? ఇప్పుడు ఇది ఎవరో కూడా నువ్వు వచ్చి దెబ్బలాడని చెప్పరు కదా వాళ్ళు. చాలామందికి తనంతట తానే ముందుకు వస్తారు. వాళ్ళ అభిమానం చూపెట్టుకుని, సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా ఎవరికైనా అభిమానాన్ని చూపెట్టుకుంటే వాళ్ళంతా ముందుకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ తరపున వాళ్ళ మీద ఏకవాళ్ళు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క తెలుగుదేశం పార్టీ కదలిరా, తెలుగుదేశం పిలుస్తుందని చెప్పింది కదా, అందుకునే వాళ్ళు కార్యకర్త కష్టం వస్తే కూడా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పిలవలేదు. నీ దోల నువ్వు వచ్చావు అన్నట్టు వదిలేస్తాడు. నీ దోలకి వచ్చావు, నువ్వు నీ దోలకి మాట్లాడు, నోరు జారు తన్నులు తిన్నావు, నానేటి చేసేది అంటాడు. అసలు వాళ్ళ పిలుపు కూడా ఎట్లా ఉంటుందంటే, మీరు గంజాయి అమ్ముకోవాలా మా పార్టీలో చేరండి, మాల్కు ద్రవ్యాలు అమ్ముకోవాలా మా పార్టీలో చేరండి, మర్డర్లు చేయాలా మా పార్టీలో చేరండి. ఇదే వ్యవసాయాలు. టీడీపీ అలా కాదు కదా. రామారావు గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పిలుస్తుంది కదలిరా అంటారు. క్రమశిక్షణ. వాళ్ళు పిలిచారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకైనా కష్టం వస్తే వాళ్ళు ఆదుకుంటారు. అప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వాళ్ళు యోగక్షేమాలు చూస్తారు. అంటే ప్రతి ఇంటికి బొట్టెట్టి చూడలేకపోవచ్చేమో, కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళి సరైన ప్రాపర్ వేలో ఆ నాయకులు బాధ్యత తీసుకుని ఎవరికైనా కష్టం వచ్చినా నష్టపోయినా ఆ పార్టీ అధిష్టానం దగ్గర తీసుకెళ్ళగలిగితే కనుక ఆ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందండి. లేదా పార్టీలోని సహచరులు, పార్టీ సహచర అభిమానులు కూడా సాయం చేస్తారు. ఇది ఈ పార్టీకి ఉన్న కల్చర్. అది మిగతా పార్టీలో ఉండదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతను అభిమానించి అతని సానుభూతి పట్ల ఆలోచించాల్సింది ఏంటంటే, తనకు మాలిన ధర్మాన్ని పాటించకూడదు. నువ్వు అభిమానం చూపించు, జగన్మోహన్ రెడ్డి జై కొట్టు, జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ పాటలు పాడు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేయి, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారకూడదు. సంఘానికి వ్యతిరేకంగా నువ్వు వ్యవహరించకూడదు. నీ తల్లిదండ్రులకి, నీ సోదరులకి, నీ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలి ఎవడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే. తెలుగుదేశం పార్టీలో అటువంటి పార్టీల్లో ఆ రకమైన క్యాడర్ ఉండదు. యాంటీ సోషల్ ఎలిమెంట్గా తక్కువ ఉంటారు, మైన్యూట్. అందులో కూడా లేరని అన్నా కానీ మైన్యూట్ ఉంటారు, చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 90% ఉంటే వీళ్ళ దాంట్లో 10% ఉంటారు. అటువంటి వీళ్ళని కట్టడి చేసే భాగంగానే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యాఖ్యలను చూడొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నా. ఇప్పుడు ఏమవుద్దంటే కొంతవరకు వాళ్ళ పని చట్టానికి అప్పచెప్పి వాళ్ళ పనులు చేసుకుని ఉండే అన్నట్టుగా ఉన్నారు. సరే వాళ్ళు చూద్దాం అన్నట్టుగా. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు మనల్ని ఏం అనట్లేదు కదా, వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, వీళ్ళ మంచితనాన్ని, వీళ్ళ ప్రజాస్వామ్యత విధానాన్ని అతను అలుసుగా తీసుకుంటూ చులకనగా చూడటం ప్రారంభించాడు. అంటే చాలామంది ప్రచారంలో పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు మెత్తన భయం, వాళ్ళ జోలికి వెళ్ళడైనా కులాలు చూస్తాడో, ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు వస్తారేమో అనుకుంటాడో, అనవసరంగా పెంట ఎందుకు అనుకుంటాడో, ఇలాంటివన్నీ ప్రచారం చేసుకున్నారు. అది నిజం అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వాడు చూడటానికి వాతావరణం అలా కనపడుద్ది, చూడటానికి అలాగే కనపడుద్ది. దాంతో రెచ్చిపోయి మాట్లాడడం, వార్నింగ్లు ఇవ్వటం,
ఈ కత్తులు కటార్లు తీసుకుని చూపించే బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు. దానికి ఏమవుద్ది, దానివల్ల వీళ్ళు అప్పటిదాకా మెదలకుండా ఊరుకున్నారు. అది స్థాయి దాటి స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తే ఏమవుతుందంటే, పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ పని మీ పని చెప్తాం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటాడు ఎవడొకడు. పోనీ రోడ్డు మీదే మాట్లాడుకున్నాడు కదా అని వదిలేస్తారు. మీరు మీ గేటు దాకా వచ్చి మాట్లాడతాడు. గేట్ అవతలే కదా ఉన్నాడు మాట్లాడుతుంటే, పోనీ ఆడేకసేపు వరుసుకుని పోతాడులే అనుకుంటారు. తర్వాత గేటు తీసుకుని లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంటర్వ్యూ లోపలికి వచ్చి మాట్లాడుతున్నారే నాతలు బొమ్మని చెప్పండి అని సున్నితంగా హెచ్చరిస్తారు. అది కూడా దాటుకుని మీ గుమ్మం ముందుకు మీ తలుపు దగ్గరికి వచ్చి మీ ఎదురుగా నిలబడి మిమ్మల్ని బూతులు తిడితే మీరు ఏం చేస్తారు, చాచి కొడతారు, తుక్కు లేపేస్తారు. అదే జరుగుద్దండి. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి సైకోలని తుక్కు రేగొట్టే సమయం ఆసనమైందంటూ విశ్లేషించిన అడుసుమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.